ఎవరికీ కనబడి ఒక దెయ్యంలాంటి మిస్టేక్‌ని మిక్స్‌లన్నిటిని నవిలి అవతల వస్తది తెలుసా? అబ్బే! క్లిప్పింగ్ అవ్వదు. డిస్టార్షన్ గూడా అవ్వదు భయ్యా! అరె! అసలు నువ్వు నోటీసే చేయవు. నీ మీటర్స్ బానే ఉంటాయి. నీ ప్లగిన్స్ బానే ఉంటాయి గానీ, నీ సాంగ్‌ని మాత్రం నవిలి అవతల వస్తది. ఈ పొరపాటుని చాలామంది మిక్స్‌ని ఇంప్రూవ్ చేద్దాం అనే ప్రాసెస్‌లో తెచ్చిపెట్టేస్తా ఉంటారు. ఫేస్, పొలారిటీ ఈ 2 చాలా అతిగా వింటారు గానీ, చాలా అరుదుగా అర్థమవుతది. కానీ దానివల్లే కిక్కులో పంచిపోతది. బేస్ ఏదో ఖాళీగా అనిపిస్తది. కొన్నిసార్లు మోనోలో పెట్టాక బ్యాక్‌గ్రౌండ్ వోకల్స్ అవి ఎగిరిపోతుంటాయి. అయితే ఈ ఫేజ్ ఏంటో తెలుసుకోవాలంటే నాకు 3 నిమిషాలు ఇస్తే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్తాను. అది నువ్వు తెలుసుకోవాలంటే తెల్ల మ్యూజిక్ ప్లౌడ్ ఇస్తాడు మామ, ట్రిగ్గర్ సి ఇస్తాడు తీసుకో. అయితే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కానీ దానికన్నా ముందు అసలు ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. అయితే దీంట్లో ఉన్న మ్యాథమెటిక్స్, ఫార్ములాలు ఈ ఛానల్లో మనం అలా చేయం కదా. మనం ఏదైనా ప్రాక్టికల్ మిక్సింగ్, ప్రాక్టికల్‌గా ఏది యూజ్ అవుతుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ప్రాక్టికల్‌గా ఫేజ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫేజ్ అంటే బేసిక్‌లీ ఒక పర్టికులర్ టైంలోని అంటే ఎంతసేపు ఉంది కదా, అలా ఒక పర్టికులర్ టైంలోని 2 సౌండ్లు ఇప్పుడు లేయర్ చేస్తూ ఉంటాం కదా గిటార్ని, పియానోతో వాట్ ఎవర్, అలా 2 సౌండ్లు ఎలా లైన్ అప్ అవుతున్నాయి అనేది మనం అందరూ చిన్నప్పుడు చదివి ఉంటాం కదా. సౌండ్ ఏంటి, ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అంటాం కదా. సో మనం కూడా డాలో బాగా జూమ్ చేస్తే వేవ్స్ కనబడతాయి కదా. సో ఈ వేవ్ ఎలా ఉందనుకో, ఇంకో వేవ్ ఎలా ఉందనుకుంటే ఈ 2 వేవ్లు ఎలా ఉన్నాయా ఆర్ ఎలా ఉన్నాయా అంతే ఫేజ్ అంటే. అయితే దీని కాన్సెప్ట్ లోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చెయ్యిని ఇలా పెట్టి 2 చేతులను పెట్టి ఫుల్ ఒకటే ఫోర్స్ గా నేను ఎలా పుష్ చేస్తాను అనుకో, చాలా గట్టిగా పుష్ అవుతుంది. కానీ ఈ చేతిని ఎలానే ఉంచి ఇంకో చేత్తో నేను ఈ చేతితో పుష్ చేస్తూ ఈ చేతితో నేను వెనక్కి లాగుతా ఉన్నాను అనుకో, ఏమవుతుంది? ఐదర్ ఆల్మోస్ట్ ఫోర్స్ ఉండదు, లేకపోతే అసలు లేనే లేకుండా మొత్తం ఎగిరిపోద్ది కదా. ఫేజ్ లో కూడా అదే జరుగుతుంది అనమాట. ఒక వేవ్ మీదకి ఒక వేవ్ కిందకి ఉన్నప్పుడు ఆ పవర్ ని ఇది కిందకి లాగేస్తుంది బేసిక్లీ, అండ్ అది వినపడకుండా పోతుంది అనమాట. అండ్ దీంట్లో పొలారిటీ అంటే జస్ట్ దాన్ని ఫేజ్ ని ఫ్లిప్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉన్న వేవ్ ఫామ్ ని ఇలా చేయడం. అయితే దేని వల్ల అవుతుందని మీరు అడగచ్చు. ఇప్పుడు మనందరికి ఏంటంటే పొలోమని స్టాక్ చేసడం గొప్ప సరదా. అంటే పెద్ద వీడియోలు చూస్తుంటాం, వాళ్ళందరూ పొలోమని స్టాక్లు చేసరికి అబ్బా వాట్ ఏ మిరాకిల్, మనం అలాగే చేద్దాం అంటాం. దేనికైనా ఒక పర్పస్ ఉండాలి, చేసేదానికి ఒక అర్థం ఉండాలి. పిచ్చిగా ఏది పెడితే అది చేసేస్తే చతుకొప్పు అయిపోతుంది. వాళ్ళంత బ్యూటిఫుల్ ప్రొడక్షన్ రాదు. వాళ్ళు చేస్తున్దానికి ఒక రీజన్ ఉంటుంది, రీజన్ తో చేస్తారు. ఊరికే స్టాకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టాకింగ్ చేయరు వాళ్ళు. అయితే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఇదొక్కటే మెయిన్ చాలా పెద్ద పొరపాటు అనమాట. మిగతావన్నీ అనుకోకుండా యాక్సిడెంట్గా ఇక్కడ జరగచ్చు. బట్ దాన్ని మనం ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ తో దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంకా డాలో దూకేక ముందు ఇంకొక కాన్సెప్ట్ మనం చూడాలి, విచ్ ఇస్ లీనియర్ ఫేజ్ అండ్ మినిమం ఫేజ్. అయితే ఇదేం లేదు, మనం ఈక్యూ ప్లగిన్ వాడుతూ ఉంటాం కదా. సో బేసిక్ గా ఈక్యూ చేస్తున్నప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫ్రీక్వెన్సీని షేప్ చేస్తున్నప్పుడు ఆ వేవ్ ఫామ్ కూడా మారుతుంది కదా. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ ఫేజ్ కూడా కాస్త షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వేవ్ ఇక్కడ రావడం అలా. అయితే ఇప్పుడు దాని వల్ల ప్రాబ్లం రావచ్చా అంటే రావచ్చు, కొన్నిసార్లు రావచ్చు. ఇక రెండోది లీనియర్ ఫేజ్ ఈక్యూ అనమాట. లీనియర్ ఫేజ్ అంటే అసలు ఫేజ్ షిఫ్ట్ అనేది ఆల్మోస్ట్ జరగదు. అలాంటప్పుడు ఈ మినిమం వాడాలా లీనియర్ వాడాలా అంటే ఆబ్వియస్లీ లీనియరే కదా బాగుంది అని అనుకుంటున్నారు కదా. అక్కడే మరి ఎందులో పడితే అందులో కాలేస్తుంది. ఇదే వాడాలి అదే వాడాలని ఉండదు. మన అవసరం బట్టి సిచ్యువేషన్ బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. సో మనం ఏమైనా టోన్ షేపింగ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియోస్ లో నేను వోకల్ ఈక్యూ కోసం చెప్పాను, అందులో టోన్ ఈక్యూ అలా చేయొచ్చు చెప్పాను. సో అటువంటివి ఏమైనా చేస్తున్నప్పుడు ఇట్స్ ఓకే దట్ వి యూజ్ మినిమం ఫేజ్ ఈక్యూ, ప్రాబ్లం లేదు. ఈ లీనియర్ ఫేజ్ ఎప్పుడంటే ఒక బిగ్గర్ సైజ్ మూవ్స్ చేస్తాం కదా, అంటే మాస్టరింగ్ లో ఏమైనా చేయొచ్చు, లేకపోతే స్లైట్ కట్స్ ఇలా సబ్ట్రాక్టివ్ ఈక్యూ లా కట్స్ ఏమైనా చేస్తా ఉండొచ్చు. ఆర్ లేదంటే ప్యారల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, సైడ్ చైన్ అయినా రివర్బ్ ని సెన్స్ గా వాడడం, ఈక్యూ కంప్రెషన్, ప్యారల్ కంప్రెషన్, ఆల్ దోస్ థింగ్స్ లీనియర్ ఫేజ్ వాడుకుంటాం అనమాట. మరి ఎప్పుడు లీనియర్ ఫేజ్ వాడిస్తే సరిపోయింది కదా అంటే, లీనియర్ ఫేజ్ అనేది కొంచెం సిపియూ హెవీ ఉంటుంది. అంటే సిపియూని కాస్త తినేస్తుంది సిపియూ పవర్ ని. సో సిపియూ పవర్ అంతా ఈక్వల్ తినేస్తే మరి మన ఆమ్నిస్పియర్ లో, మన కాంటాక్ట్ లోని, మన సీరంలో ఏం చేయాలి? సో అందుకని మనం వైజ్ గా ఎక్కడ ఏది ఎంత అవసరం అంతే వాడుకోవాలన్నమాట. ఊరికి అన్నిటిని హైలో పెట్టేయడం కాదు. సో యాజ్ యూజువల్ మన హెడ్ ఫోన్స్ తెచ్చేసుకుందాం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సాంగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఒక్కసారి మోనో చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిస్ లో ఎక్కడే మోనో అని మార్చుకోవడానికి ఉంది. ప్రతి డాలో దీనికి ఏదో ఒక సింపుల్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ వాడి మీరు ఒకసారి మోనోలో ఎలా ఉందో చూడాలి. ఆబ్వియస్లీ కొంత క్వాలిటీ లాస్ వస్తుంది, కానీ మరీ ఎక్కువ క్వాలిటీ లాస్ లేకుండా అవసరమైన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అండ్ హీరో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ హీరో ఎలిమెంట్స్ ఏంటి అనేది నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇంకా డెప్త్ లో చెప్తా ఉంటాను అలాంటివన్నీ. బట్ బేసిక్లీ హీరో ఎలిమెంట్స్ ఆర్ ద థింగ్స్ వేర్ ఇంకా ఇవి స్టాండ్ అవుట్ అవ్వాలి అన్నట్టు. ఇంకా నో మ్యాటర్ వాట్ ఈ 1, 2, 3 ఎలిమెంట్స్ అయితే స్టాండ్ అవుట్ అవ్వాలి అన్నట్టు. సో అటువంటి ఎలిమెంట్స్ క్లారిటీ, క్వాలిటీ లాస్ లేకుండా క్లియర్ గా వినపడుతున్నాయి లేదా అనేది మనం చూసుకోవాలి. మిగతావన్నీ ఇక్కడక్కడ కొన్ని ఇటు అటు కొంచెం సౌండ్ తేడా రావచ్చు.
ఉండొచ్చు, బట్ దట్ విల్ హ్యాపెన్ వెన్ యూ కంప్రెస్ స్టీరియో టు మోనో. రెండోది ఇందాక నేను చెప్పిన పొలారిటీ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చూసారా, ఇక్కడ నేను అలైన్ చేశాను. ఎలా చేశాను ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ వేవ్ ఫామ్ ఎలా అవుతుందో దానికి ఆపోజిట్ గా పెట్టాను కదా. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఫేజ్ అని ఉంది చూసారా, అన్ని డాట్స్కి ఎలాంటిదో ఒకటి ఉంటుంది. సింపుల్ ఎలా మారిస్తే ఫేజ్ మారిపోతాం, పొలారిటీ మారిపోతా ఉంటుంది, ఫేజ్ మారిపోతూ ఉంటుంది అనమాట పొలారిటీ వల్ల. సో ఇప్పుడు నేను ఇవి బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయో ప్లే చేస్తా. ఇప్పుడు ఫేజ్ మార్చి ప్లే చేద్దాం. డిఫరెన్స్ ఉంది. ఐ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ యూ మైట్ నాట్ హియర్, ఎస్పెషల్లీ ఇది యూట్యూబ్ నుంచి కూడా వచ్చిన తర్వాత సమ్ ఆఫ్ యూ మైట్ నాట్ హియర్. సో దానికోసం ఐ మేడ్ థింగ్స్ మోర్ ఈజియర్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లో ఎండ్ కోసం కదా వింటున్నాం. సో జస్ట్ లో ఎండ్ ఒకటే నేను కొంచెం సోలో అవుట్ చేస్తాను సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు హియర్ ఇట్ మోర్ క్లియర్లీ. ఇప్పుడు చూడండి నేను ఫేజ్ తీసేస్తాను, చూడండి సౌండ్ ఎలా ఉంటుందో. ఫేజ్ పడితే సో ఇప్పుడు నేను మాట్లాడకుండా జస్ట్ ఫేజ్నే నార్మల్ ఫేజ్ అండ్ ఫేజ్ ఫ్లిప్, ఐ మీన్ బేసిక్లీ పొలారిటీ మార్చి చూపిస్తూ ఉంటాను. జస్ట్ సీ ద డిఫరెన్స్. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు హియర్ దిస్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఫోన్లో వినపడకపోవచ్చు మీకు, కనీసం ఇయర్ బడ్స్ అయినా వాడితే మీకు తెలియచ్చు, ఆర్ ఐడియల్లీ స్టూడియో మానిటరింగ్ హెడ్ ఫోన్స్ ఏమైనా పెడితే ఇంకా క్లియర్గా నాకు వినపడినట్టే మీకు వినపడచ్చు. బట్ పాయింట్ ఇస్ దట్ కెన్ రియలీ చేంజ్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైనా సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఇంకా కిక్ అంత పంచ్ రావట్లేదు, ఇంకా మిక్స్ నుండి కట్ అవ్వట్లే అని ఇష్యూస్ వచ్చినా, లేదు అంటే అవి ఒకవేళ స్టీరియో నుంచి మోనోకి మార్చగానే కొన్ని ఎగిరిపోతున్నాయి అన్న, వన్ సింపుల్ టెక్నిక్ ఇస్ జస్ట్ దిస్. ఈ ఫేజ్ ప్రతి డాల్లోనే ఉంటుంది ఇది. ఓకే, సో ఒక్కో దగ్గర ఒక్కో డాల్ ఒక్కో దగ్గర ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది మీరు చూసుకోవాలి. బట్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఈ ఫేస్ అనేది ఇలా ఫ్లిప్ కొడితే పని అయిపోయినట్టే. సో అది మ్యాటర్ మామ. సో ఇది కాకుండా ఇంకా నువ్వు ఏమి తెలుసుకోవాలన్నా కూడా నాకు ఒక్కసారి కమెంట్ సెక్షన్లో పెడితే కనుక నేను ప్రతి కమెంట్ చదివి మన ఛానల్కి ఏ అలైన్మెంట్లు ఉన్నాయో అవి నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాండ్ ల్యాబ్ ఎలా వాడాలో చెప్పాలి, ఆడాసిటీ ఎలా వాడాలో చెప్పాలంటే ప్రాబ్లీ నా వీడియోస్ వేయకపోవచ్చు. అంటే అదే తక్కువగా నేను చూడలే. జస్ట్ రీజన్ ఏంటంటే ఈ ఛానల్తో నా గోల్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ మిక్సింగ్ని ఇంట్రడ్యూస్ చేయాలని, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టెక్నిక్స్ ఇది అదని. అగైన్ ఆ ఫార్ములాలు దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ తెలుసుకోవడం తప్పు అన్నట్లే, కానీ నా మిషన్ నా గోల్ అది ఏంటంటే మనం మిక్సింగ్ ప్రాక్టికల్ రిజల్ట్స్ కోసం చేయగలగాలి అండ్ నేను ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇవ్వగలగాలని. సో వేటిల్లో అయితే నేను యాక్చువల్లీ జెన్యూన్లీ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇవ్వగలుగుతాను, కేవలం వాటి మీద మాత్రమే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో సంథింగ్ లైక్ హౌ టు యూజ్ ఎఫ్ఎల్ స్టూడియో ఆర్ హౌ టు యూజ్ బ్యాండ్ ల్యాబ్ అనేది మేబీ చాలా మంది చేయగలుగుతారు. అందులో నేనే కొత్తగా ఇవ్వగలిగేది ఏమి ఉండకపోవచ్చు. సో అవి నేను చేయలేకపోవచ్చేమో, కావాల్సిన మీకోసం ఎప్పుడు అవి కూడా నేను చేస్తూ ఉండొచ్చు. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ కోసం అడిగారు, ఐ హ్యాడ్ అ పర్స్పెక్టివ్ టు ఆఫర్. సో ఇటువంటివి ఏమున్నా కానీ ఐ విల్ ఆఫర్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. సో ఏం తెలుసుకోవాలన్నా ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.